నమస్తే ఫ్రెండ్స్. దేవరా సెలబ్రేషన్ సందడి మొదలైంది. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఒకప్పటిలాగా లేరు. పూర్తిగా ఇప్పుడు ట్రెండ్ బెండ్ తీసే రేంజ్లో అలాంటి యాక్టివ్ ఉన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కానీ థియేటర్ల దగ్గర సందడి కానీ కొంతవరకు పరిమితం ఉండేది, ఎక్కువగా ఉండపోయేది. కానీ ప్రజెంట్ గత 5-6 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు యాక్టివ్నెస్ ఇతరులు ఎవ్వరూ లేనంత యాక్టివ్గా ఆ రేంజ్లో ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ పేదలకు ఏదన్నా సహాయం చేయాలన్నా కానీ ఏదన్నా కార్యక్రమం మొదలు పెడితే అది విజయవంతం చేయాలన్నా కానీ పలు రకాల ఎన్టీఆర్ పేరు మీద సేవా కార్యక్రమాలు కానీ ఎన్టీఆర్ అభిమానులు విజయవంతంగా అంత యాక్టివ్గా ఉన్నారంటే ప్రజెంట్ ఇండియాలో ఎన్టీఆర్ అభిమానులు ఒక రేంజ్లో ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. నిన్న దేవర సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ మెలోడీ సాంగ్ నెక్స్ట్ రేంజ్లో నచ్చింది. అభిమానులు సందడి సెలబ్రేషన్ మొదలుపెట్టారు. హైదరాబాద్లో కూకట్పల్లిలో కానీ సీడెడ్లో పలు ప్రాంతాల్లో కానీ ఆంధ్రలో కానీ థియేటర్ల దగ్గర ఎన్టీఆర్ అన్న బ్యానర్లు కట్టి సెలబ్రేషన్ సందడి మొదలైంది. నెక్స్ట్ సెప్టెంబర్ 27 వరకు ఈ సెలబ్రేషన్ ఇలాగే కొనసాగుతూనే ఉంది. ప్రతి అప్డేట్ ఎన్టీఆర్ అభిమానులకు బూస్టప్ మామూలుగా లేదు. నెక్స్ట్ రేంజ్లో ఇండియాలో బిగ్గెస్ట్ మాస్ హీరో ఎవరంటే ప్రజెంట్ ఎన్టీఆర్ పేరు వినపడుతుంది. అలాంటప్పుడు అభిమానులు ఆఫ్లైన్లో ఎలాంటి సెలబ్రేషన్ ఉంటుంది, థియేటర్ల దగ్గర కానీ సీడెడ్లో మాత్రం నెక్స్ట్ రేంజ్ సెలబ్రేషన్ ఉంటుంది. అప్పట్లో అరవింద సమేత వచ్చినప్పుడు ఎలాంటి ఎన్టీఆర్ ఆ బాడీ లుక్ మీద సిక్స్ ప్యాక్ మీద ఎన్టీఆర్ అభిమానులను ఎంత అల్చల్ చేశారో అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్ అయింది. ప్రజెంట్ దేవరది కూడా జరిగింది. ఈ సాంగుకే ఈ రేంజ్ సెలబ్రేషన్ ఉంటే రేపు ట్రైలర్ వచ్చిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుంది. సినిమా బ్లాక్ బాస్టర్ అయి వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తే నెల రోజుల పాటు దేవర సందడి దేవర సెలబ్రేషన్ ఎన్టీఆర్ అభిమానులు ఆ రేంజ్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే సోషల్ మీడియా అయినా కానీ ఆఫ్లైన్ అయినా కానీ థియేటర్ల దగ్గర సందడి అయినా కానీ ఏదైనా కానీ ట్రెండ్ క్రియేట్ చేసి ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. నిన్న మెలోడీ సాంగ్కే ఈ రేంజ్ సెలబ్రేషన్ ఉంటే, ఈ రేంజ్ రికార్డులు ఉంటే ఇంకా సినిమా రిలీజ్ తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. సాంగ్ మాత్రం ఇప్పటికీ ఒక్కొక్కరు ఎన్నిసార్లు విన్నారో కామెంట్ రాయండి. నేను ఇప్పటికీ దాదాపు 100 సార్లు వింటానేమో. పాట అయితే ఈయనే కొద్ది చాలా కూల్గా హాయిగా అనిపించింది సాంగ్. అందుకే అన్ని రికార్డుల బెండ్ తీస్తుంది. హీరోయిన్ని జాహ్నవి కపూర్ తన ఇన్స్టాల్లో దేవర సాంగ్ పెడితే 23 మిలియన్స్ వచ్చింది. టోటల్ వ్యూస్ తీసుకుంటే దాదాపు 60 మిలియన్స్ దాకా ఉంది. రికార్డుల బెండ్ తీసింది. అందుకే సాంగ్ అక్రాస్ ఇండియా ఆల్ లాంగ్వేజ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్, బిగ్గెస్ట్ అందరికి బాగా నచ్చి కనెక్ట్ అయింది. కాబట్టి ఇలాంటి బిగ్గెస్ట్ వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడే ఇండస్ట్రీలో మొదలైంది దేవర 1000 కోట్ల బొమ్మ అనే విధంగా కాన్ఫిడెన్స్గా అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గం నుంచే చెప్తున్నారు. వెయిటింగ్. అభిమానుల యాక్టివ్నెస్ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.